ఆడ తయారవుతుందో తెలియదో సంతూర్ సబ్బు సంవత్సరాలు బట్టి రుద్దుతున్నావు సార్. ఒక కొత్త వ్యక్తి వచ్చి నీకు తెలిసిన అన్నో తమ్ముడో లేకపోతే నీ ఫ్రెండో వచ్చి బెస్టీలో అష్యూర్ సోప్ ఉంది ఇది బాగుంటది అంటే ఇట్లా ఒకసారి ఇది ఆడ తయారైంది, ఇది మంచిదేనా, ఇది పెట్టుకుంటే ఏమన్నా ఇద్దా, దురదొత్తదేమో, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో. సైంటిస్టులు అయిపోతున్నాం మనం. ఎస్ఆర్ అందుకనే మనం ఇంకా అక్కడే ఉండిపోతున్నాం. మీకు ప్రొడక్ట్ మీద ఎటువంటి డౌట్ అవసరం లేదు, ఎందుకంటే 30 సంవత్సరాలకు పైగా అపారమైన అనుభవం ఉన్న గౌతమ్ బాలి సారు మన కోసం ఒక R&D డిపార్ట్మెంట్ ని కొంతమంది సైంటిస్టులు పెట్టి ప్రోడక్ట్లు తయారు చేపిస్తున్నారు. ఏమండి ఎన్నో యాడ్లు వచ్చి మమ్మీ అనగానే ఏంటి నువ్వు మమ్మీవా అనే సంతూర్ సోప్ అమ్ముతున్నాడా లేదా? ఎస్ఆర్ ఇక్కడ ఎంతమంది మన వెస్టీ సోప్ కాకుండా సంతూర్ సోప్ వాడేవాళ్ళు ఉన్నారు? మరి మీరు మమ్మీలాగా లేరే. నువ్వు మమ్మీవా కాదా? నువ్వు స్టూడెంట్ లాగా లేవే. మరి నువ్వు ఆమె పెట్టుకుంటుంది, నువ్వు పెట్టుకున్నావుగా సబ్బు. అంత యాడ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే ప్రొడక్టే అబద్ధం చెప్పి ప్రోడక్ట్ అమ్ముతుంటే ఏ యాడు రాదు, ఏ అడ్వర్టైజ్మెంట్ ఉండదు. నేను వాడాను బాగుంది నువ్వు వాడు అని చెప్పే ప్రొడక్ట్ లో ఎంత దమ్ము ఉండాలా సారు? సో దయచేసి ప్రొడక్ట్ మీద మీకు ఏ డౌట్స్ ఉన్నా డౌట్స్ తీసేయండి. మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఒక్కటే, లీడర్షిప్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నీ టీంలో లీడర్స్ ని తయారు చేయడం మీద ఫోకస్ పెట్టు. ఎంతకీ నా చెక్ ఎంత కాదు, నా డౌన్ లైన్ చెక్ ఎంత అని చెప్పి పనిచేయడం మొదలుపెట్టు. అప్పుడు నీకు ఆటోమేటిక్ గా చెక్ పెరుగుతుంది. నా చెక్ ఎంత అంటే నీ చెక్ అక్కడే అయిపోతుంది. నీ డౌన్ లైన్ చెక్ పెరిగితే ఆటోమేటిక్ గా నీ చెక్ డబల్ ట్రిపుల్ అవుతూ వెళ్తా ఉంటుంది. అర్థమైందా? మనం ఫోకస్ చేయాల్సింది దేని మీద? ఇట్స్ ఏ లీడర్షిప్ బిజినెస్. ఇది ప్రొడక్ట్ అమ్మే బిజినెస్ కాదు, కొనే బిజినెస్ కాదు, సబ్బు పేస్ట్ బిజినెస్ కాదు. ఇది లీడర్షిప్ బిజినెస్. నువ్వు లీడర్ అవ్వాలి, నువ్వు కూడా క్రౌన్ అవ్వాలి, నువ్వు కూడా 1,00,000 పైగా ఆదాయం తీసుకోవాలి, నీ కింద క్రౌన్లు రావాలి, నీ కింద 1,00,000 పైగా ఆదాయం సంపాదించుకోవాలి. అప్పుడే నువ్వు ఇక్కడ సక్సెస్ అయినట్టు. అంతేగాని నాకెంత వచ్చింది, నా చెక్ ఎంత అనే దయచేసి అది తీసేయండి. మన సిస్టమ్ ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్. నీ కింద ఒక లీడర్ డెవలప్